మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, మొత్తం ఎండలన్నీ గరం ఉన్నాయి. కానీ దాంతోపాటు రాజకీయాలు కూడా చాలా గరమైనాయి. ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ అయితే చాలా హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు అన్నారు. సో 100 రోజులు సమయం అన్నారు. ఎస్, ఇంకా చాలా సమయం ఉంది, ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. కానీ కాళేశ్వరం సంగతి ఏంది, ఎందుకు దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు? పాయింట్ నెంబర్ 1. అండ్ అలాగే మళ్ళీ తెరపైకి మీరు చూసినట్లయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కవిత అరెస్ట్ అన్నారు, ఈ నోటీసులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మళ్ళీ అది కొంచెం చల్లబడిపోయింది, సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అనగానే మళ్ళీ తెరపైకి కవిత అరెస్ట్, కవిత ఇష్యూ, కవిత ఈ ఏకంగా సిబిఐ నిందితురాలుగానే మరి ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్లో నమోదు చేసినప్పటికీ కవితనైతే నిన్న లెటర్ రాయడం జరిగింది. నేను రాను, నాకు మా పార్టీ బాధ్యతలు అప్పచెప్పింది, చాలా బిజీ షెడ్యూల్ ఉంది అని చెప్పి లెటర్ రాసింది. మరి ఇప్పుడు అరెస్ట్ అవుతుందా కాదా? ఇది తెలంగాణ ప్రజలకైతే బాగా బోర్ కొట్టింది. కానీ మరి ఏం జరుగుతుంది, వీటన్నిటి అంశాలు, ముఖ్యంగా ఎమ్మెల్సీ గురించి ఇవన్నీ కూడా మనం బక్క జడ్సన్ సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు, చాలా కూల్గా. మరి ఏంటి మళ్ళీ హాట్గా కవిత ఇష్యూ తెరపైకి వచ్చింది? లోక్సభ మీరు చెప్పింది కదా, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా లోక్సభ దృష్ట్యా మా ఇద్దరు కూడా పరిస్థితి బాగలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అత్యధికంగా వచ్చే పరిస్థితి ఉంది. ఏ సర్వేలు చూసినా అట్నే ఉన్నాయి. కాబట్టి వీళ్ళకు డౌట్ ఉంది, అందుకని దీన్ని తెర మీద తీసుకొచ్చింది కవిత అరెస్ట్ అని. ఆడ అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో అందరు అప్రూవర్గా మారిండ్రు. అందులో డిప్యూటీ సీఎం జైల్లోనే ఉండే, అక్కడ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు జైల్లోనే ఉండే, పిల్లయ్య జైల్లోనే ఉండే. అందరు పోయి అందరు అప్రూవల్ మారి ఇంత లేట్ అంతగానో స్పెషాలిటీ ఎందుకు? జార్ఖండ్ సీఎం అసంటాడు, వాళ్ళు పిలుస్తే పోయినరు. సోనియా గాంధీ పోయింది, రాహుల్ గాంధీ పిలిపిస్తే పోయినరు, చిదంబరం గారు పోయినరు. అంత స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు అంటే మోడీ గారు పెద్ద నాన్న లెక్క అయిపోయాడు, కిషన్ రెడ్డి బాబాయ్ లెక్క అయిపోయాడు. అది వాళ్ళకు ఒక ఇల్లు లెక్క అయిపోయింది. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, మన కోట్లు కావాలంటే నిన్ను జైలు వేస్తామనంటే ఏమైనా పడతాయేమో అని. కానీ జనం మీరు అన్నట్టు ఆల్రెడీ బోర్ అయిపోయింది, సబ్జెక్ట్ మీదనే బోర్. అరెస్ట్ చేసినా వాళ్ళ పెద్ద ఒరిగేదేం లేదు. ఏమైనా భారత కోకిలానా, లేకుంటే సరోజిని నాయుడా, లేకుంటే ఏమైనా ఝాన్సీ రాణి అంటే కొంచెం గ్రాఫ్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే లోపల పొత్తు పెట్టుకున్నారు, పొత్తు కాదు అని నిరూపించుకోవడానికే ఇప్పుడు మళ్ళీ కవిత అరెస్ట్ తెరపైకి వచ్చింది. అండ్ కేసీఆర్ కూడా కవిత అరెస్ట్ కావాలనే కోరుకుంటున్నారు టాక్. అరెస్ట్ అయినా ఏం నెల రోజులలో వస్తుంది. వాళ్ళు ఆ రేంజ్ లో అంత మేనేజ్మెంట్ పార్టీస్ నడుస్తాయి. చిన్నోళ్ళు ఏం దిక్కు సక్కి లేని వాళ్ళు అంటే వాళ్ళ బెయిల్ ఇచ్చేటోళ్ళు ఉంటారు, జైల్లో ఉంటారు. వీళ్ళు ఈమె ఇప్పటిదాకా ఈడీని సిబిఐని సవాల్ చేస్తుంది, ఈడీని సిబిఐ సవాల్ చేస్తుంది. మహిళా రిజర్వేషన్ అంటది, విగ్రహాలు బీసీ నాయకుల విగ్రహాలు, జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలంటది. ఇక ఆమె నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంది. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీల పైన ప్రేమ పుట్టింది ఆమెకు. ఇక అన్ని పుడతాయి అవన్నీ. ఆమె పక్కా తెలుసు వాళ్ళిద్దరు మోడీ గారు కేసీఆర్ గారు మాట్లాడుకుంటేనే తర్వాతనే జైలుకు పంపితే మన లాభమా, పంపకుంటే లాభమా అని లెక్కలు వేసుకుని దాని ప్రకారం యాక్ట్ చేస్తారు. అందులో అది కొంచెం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, రాజకీయ నాయకులు అట్లా ఏదో అత్తగారింటికి పోయి వచ్చినట్టు పోయేస్తున్నారు. చాలా కూల్ గా మంచి స్టార్ ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి. కానీ చెప్పండి, తెలంగాణ ప్రజలు ఇంకా నమ్ముతున్నారా ఇదంతా? నిజంగానే కవిత అరెస్ట్ అయితే ఒక ఎమోషనల్ స్పీచ్ తోటి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందా మళ్ళీ? అస్సలు 100% పెరగదు. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ కోసం 1200 మంది చచ్చిపోయారు విద్యార్థులు. తెలంగాణను సర్వనాశనం చేసిండు వీళ్ళు. తెలంగాణ అసలు ఎందుకు తెచ్చుకున్నాము, ఎందుకు కొట్లాడినాము అని చెప్పేసి ఒక దిక్కు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ వీళ్ళొక ఆలోచనలో ఉన్నది. రోజు ఆ ఆలోచన సందర్భంగా వీళ్ళు చేసిన నష్టంతో వీళ్ళను, ఈ కుటుంబాన్ని అసలు లెక్క కూడా పెడతారు. వీళ్ళని లెక్క పెడతారు, మేధావులను కూడా లెక్క పెడతారు. మేధావులు ఒక దగులుబాజీ గాను, వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పి మాకు తెలంగాణ వస్తే అట్లా వస్తుంది, ఇట్లుంటుంది, అది ఇది అని చెప్పిండ్రు. మొత్తానికి మునుపటి కంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా నష్టం జరిగింది అనేది 2 రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఆలోచించే తరుణంలో ఇటువంటి చేస్తే జనం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ బతికే ఈరోజు పబ్లిక్ బతికే కుటుంబాలే
ప్రశ్నార్థకరంగా మారినాయి వాళ్ళ జీవితాలు. కాబట్టి పట్టించుకుంటలేరు వాళ్ళు. అయితే సార్ ఇప్పుడు నిన్న సిబిఐకి లెటర్ రాసింది కవిత, నేను రాను విచారణకి, చాలా బిజీగా ఉన్నా, పార్టీ కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది, ఫుల్ బిజీ షెడ్యూల్ అని చెప్పింది. నిజంగానే ఇక్కడ చూస్తేనేమో బీఆర్ఎస్ వర్గాల కవితను ఎవరు పట్టించుకుంటలేరు, ఆమెనే సింగిల్గా ప్రెస్ మీట్లు పెట్టుకొని ఏదేదో మాట్లాడుతుంది, ఎవరు పట్టించుకుంటలేరు ఒక టాక్ నడుస్తుంది. ఇది నిజమా, అది నిజమా? అసలు బాధ్యతలు అయితే ఎన్ని బాధ్యతలు అప్పగించారు కవితకి? అంత ఎలక్షన్ బిజీ ఏముంది? ఇప్పుడు బాబాయ్ చెప్పొచ్చు, బాబాయ్ అంటే కిషన్ రెడ్డి చెప్పొచ్చు, ఇట్లా పెద్ద నాన్న ఉత్తరం రాసిండు, ఫ్రంట్ రన్నర్ చేశాను కదా ఇవాళ బీజేపీలా. బీజేపీ ఆఫీస్లో పెట్టుకోవాలి, సిబిఐకి ఒక రూము, ఈడీకి ఒక రూము, ఇన్కమ్ ట్యాక్స్కి ఒక రూము, అందులో పెట్టుకోవాలి. పెద్ద నాన్న మరి ఇట్లా నాకు నోటీస్ పంపిండు సిబిఐలతోని, నేనేం చేయాలి బాబాయ్ అంటే, నువ్వు బిజీగా ఉన్నానని చెప్పు రాయి బిడ్డ అని చెప్పొచ్చు కిషన్ రెడ్డి గారు, అట్లా రాయొచ్చు. బిజీ అంటే అంత బిజీ అని చెప్పనీకేమున్నది, రాహుల్ గాంధీ కంటే బిజీ. ముఖ్యమంత్రి రమ్మంటేనే పోయిండు బాజాబ్తా అక్కడికి, చిదంబరం అసంటోడు పోయిండు, అంత బిజీ అని చెప్పనీకే. సోనియా గాంధీ కూడా వెళ్ళింది, సోనియా గాంధీ గారు అన్ని గంటలు దాదాపు 3-4 సార్లు పోయిన వాళ్ళు. ఈమెకేమైంది అంత బిజీ, అంతగానో ఏం పొడుస్తుంది ఇక్కడ? వాళ్ళ పెద్ద పట్టి లేదు బీజేపీ అనేది. మేము మా ఇంటికి పోతున్నాం, కేవలం కాంగ్రెస్ వాళ్ళు లేపెడుతున్న పుకారు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంటే పొత్తు దిశగానే కదా ఇవన్నీ అడిగేది. పొత్తుంటే లాభమా నష్టమా, పొత్తు లేకుంటే లాభమా నష్టమా అనేది టెస్ట్ చేస్తూ ఉంటారు, చూసుకుంటున్నారు వాళ్ళు. లెక్కలు ఎట్లుంటారు వాళ్ళు? 100% కేసీఆర్, మోడీ కానీ, జగన్ కానీ వీళ్ళంతా కంఫర్టబుల్గానే ఉన్నారు, వీళ్ళంతా కలిసే ఉన్నారు ఇవాళ కూడా.